కల్కి 2898 AD. మూవీ రివ్యూ. ఇంకా పొద్దున్నే మూవీ చూసా బుజ్జి, 5 AM. మరి మూవీ ఎలా ఉందంటే ఐ లవ్ ఇట్ భయ్యా. 3 hours చిటికలా అయిపోయింది. ఏంటి మూవీ అయిపోయిందా అని ఫీల్ వచ్చింది. ఇంకా ఉంటే బాగున్ను, 4 hours అయినా చూసేస్తానని. ఇంకా ఫుల్ మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా. ఇంకా మూవీ ప్లాట్ విషయానికి వస్తే ఆల్రెడీ నాగేమమ్మ చెప్పాడుగా, అండ్ మనం ట్రైలర్లో చూసిందే. కాంప్లెక్స్లో ఎక్స్పెరిమెంట్ జరుగుతూ ఉంటాయి, అందులో దీపిక ఒకరిది. సో అక్కడి నుంచి దీపిక తప్పించుకుంటుంది. తన కడుపులో ఉన్న బిడ్డను అశ్వథామ కాపాడుతూ ఉంటాడు. ఇంకా దీపికపై 5 star బాండింగ్ పడుతుంది. సో భైరవ కాంప్లెక్స్కి వెళ్ళడానికి దీపికని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. తర్వాత ఏం జరిగింది అంటే స్టోరీ. ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి తీసుకుంటారు. నెక్స్ట్ ఒక టైం మూమెంట్లో ఇంటర్వెల్ సీన్ వస్తుంది భయ్య. సెకండ్ హాఫ్ ఉంటుంది భయ్య, తలకాయ తిప్పనివ్వలేదు. ఆ విజువల్ ఏమున్నాయి, చాలా బాగా మైథాలజీని మిక్స్ చేశారు భయ్య. చాలా త్వరగానే ఆ మూవీలో మనం ఇన్వాల్వ్ అయిపోతాం భయ్య. దీపిక, అమితాబ్ గారు, ప్రభాస్, కమల్ హాసన్ గారు అందరికీ ఇంపార్టెన్స్ ఉంది ఇందులో. స్టోరీ మొత్తం దీపిక చుట్టూనే తిరుగుతుంది. ఇంకా మూవీలో చాలా క్యామియోస్ ఉంటాయి భయ్య, అవి ఇంకా బాగుంటాయి, ఇంకా హై తెప్పిస్తాయి మనకి. ఫైట్ సీక్వెన్సెస్ చాలా బాగా డిజైన్ చేశారు భయ్య. అశ్వథామ భైరవ మధ్య జరిగే ఫైట్ సీక్వెన్సెస్ ఇద్దరికి ఈక్వల్గా సమానంగా డిజైన్ చేశారు. చాలా నచ్చింది నాకు. మూవీ మొత్తం ఒక ఎత్తు అయితే ఇంకా క్లైమాక్స్ ఉంటుంది భయ్య, వాట్ ఏ హై. నెక్స్ట్ పార్ట్కి ఆ మాత్రం హైప్ ఉండాలి అంతే. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇట్స్ గుడ్, కొన్ని చోట్ల చాలా బాగుంది, మరి కొన్ని చోట్ల సోసోగా ఉంది. నాగి మామలో చాలా పొటెన్షియల్ ఉంది భయ్య. నెక్స్ట్ వచ్చే మూవీస్ ఎలా ఉంటాయో చూడాలి, ఈగర్లీ వెయిటింగ్. ఒకటి చెప్పడం మర్చిపోయా భయ్య, ప్రీ క్లైమాక్స్లో ఆఫ్టర్ బాహుబలి తర్వాత ఈ మూవీలోనే ఎలివేషన్ ఉంటుంది భయ్య. ఇంకా మైండ్ పోతుంది, ఇంకా విజువల్ నా మైండ్లోనే అలా తిరుగుతూనే ఉంది. ఇంకా దిశ పట్టాన్ ఒక్కటే ఇందులో మైనస్, ఎందుకు ఉంటుందో తెలీదు. మరి మీరు ఇంకా మూవీ చూడకపోతే అర్జెంటుగా వెళ్ళండి, అండ్ చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి, అండ్ బాయ్.